మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అయ్యో, జస్ట్ డ్రాప్ చేయడమే కాదు, ఆ తరువాత సూపర్ మార్కెట్కి వెళ్దాం. నువ్వు సామాన్లు కొనుక్కో. అది అయిపోయిన తర్వాత షాపింగ్కి వెళ్దాం. అక్కడ బట్టలు కొనుక్కో. నైట్ సిటీ అంతా తిరిగి ఆ తర్వాత ఇంటికి వెళ్దాం. నిజంగానే. నేను మీ మావయ్యకి ఫోన్ చేసి నాకు నీ పార్ట్నర్షిప్ వద్దు, నీ మేనకోడలికి పనివాడిలా డ్యూటీ చేస్తాను అని చెప్తాను. అప్పుడు నీ వెనకే బానిసలా తిరుగుతాను. ఓకేనా? మరి అంత వెటకారం వద్దులే. లేకపోతే ఏంటి, మార్కెట్కి ఆటోలో వెళ్ళమంటే కార్ ఎక్కావు, ఇప్పుడేమో తిరిగి డ్రాప్ చేయమంటున్నావు. ఎందుకంత సీరియస్ అవుతారు? ఇక్కడి వరకు వచ్చారు కదా, తిరిగి తీసుకెళ్తారేమో అని అడిగాను. కుదరదంటే కుదరదని చెప్పాలి గాని ఇంత చిరాకు పడ్డం ఎందుకు? నువ్వు చేస్తున్న పనులకి చిరాకు రాక సంతోషంతో గంతులేస్తాను అనుకున్నావా? ఆల్రెడీ ఆఫీస్కి లేట్ అయింది. ఇంకా లేట్ అయితే నేను ఇంట్లోనే ఖాళీగా కూర్చోవాలి. ఏం అవసరం లేదు కానీ మీరు వెళ్ళండి. నేను ఎలా వెళ్తే మీకేంటి, ఏమైపోతే మీకేంటి? కూరగాయలు కొనుక్కున్న తర్వాత ఏ ఆటోనో ఎక్కుతాను. నేను ఊరికి కొత్త అని ఆ ఆటో వాడు కనిపెట్టి నా మీద ఏదైనా ఆగాయిత్యం చేస్తే అంతా నా కర్మ అని అనుభవిస్తాను. ఒకవేళ ధైర్యం చేసి ఆటోలో నుంచి దూకి తప్పించుకుంటే ఏంటి అడ్రస్ కరెక్ట్ గా తెలియదు కాబట్టి ఎక్కడికైనా తప్పిపోతాను. అసలే సిటీలో ఆడవాళ్ల మీద దాడులు దారుణాలు ఎక్కువైపోయాయి అంటున్నారు. ఆ లిస్ట్ లో నేను కూడా చేరిపోతాను. అయినా నాకేమైపోతే ఏంటి? మీకు మీ ఆఫీస్ ముఖ్యం, మీ టైం ముఖ్యం, అంతే కదా. మీరు వద్దన్నప్పుడే రాకుండా ఉండాల్సింది. అంతా నా కర్మ. హే, ఆగు. ఎందుకు పిలిచారు? తొందరగా పని ఫినిష్ చేసుకునిరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఏం అవసరం లేదు. నా కోసం మీ టైంని, డ్యూటీని త్యాగం చేయక్కర్లేదు. నా కష్టాలేవో నేను పడతాను. నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది నేనే కదా. నువ్వు చెప్పినట్టు ఏదైనా జరిగితే నీ మావయ్య కన్నా ఎక్కువ బాధపడేది నేనే. వెళ్ళి తొందరగా రా. సరే, ఇక్కడే ఉండండి. వెళ్ళు. ఈరోజు ఎవడెదురొచ్చాడో ఏంటో, ఇలా ఇరుక్కుపోయాను. ఎంతైంది? 400 అయిందమ్మా. రేట్లు మరీ ఎక్కువ చెప్తున్నావే, కొంచెం తగ్గించమ్మా. సరే, 350 ఇవ్వు. అలా అన్నా బాగుంది. ఇదేంటి డబ్బులు లేవు? అత్తిచ్చిన డబ్బులు టేబుల్ మీద పెట్టి మర్చిపోయినట్టున్నాను. ఇప్పుడెలా? తొందరగా రా, టైం అవుతుంది. ఈయన దగ్గర తీసుకుందాం. అమ్మా, ఇవి ఇక్కడే పెట్టుకో, ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే అమ్మా. సంచి అక్కడ పెట్టొచ్చావే? అంటే అది డబ్బులు ఇంట్లో మర్చిపోయాను. ఓహో, మేడం గారికి మతిమరుపు కూడా ఉందా? మతిమరుపు కాదు, కంగారులో అలా. ఎంతైంది? 350. ఇదిగో తీసుకో, వెళ్ళు. ఇదిగో అమ్మా. చూసారా, మీరు ఇక్కడే ఉండడం వల్ల ఎంత లాభమో. లాభం నీకు, ఆ షాప్ వాడికే, నాకు కాదు. తొందరగా కారెక్కు, మనం వెళ్ళాలి. సూర్య గారు, దాహంగా ఉంది. దారిలో జ్యూసు, కూల్ డ్రింక్ ఏదైనా? వద్దులేండి,
కార్లో మంచినీళ్ళు ఉన్నాయి కదా, అవి తాగుతాను. సర్లే కారెక్కు. అలాంటి అందమైన అమ్మాయితో బయటికి వచ్చినప్పుడు కూడా కోపము చిరాకు ఏంటో ఈ మనిషికి. ఆల్రెడీ నా మీద కోపంతో ఉన్నాడు. ఇప్పుడు లేట్గా ఆఫీస్కి వెళ్తే ఆకాష్ ఇంకెంత సీరియస్ అవుతాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చూసావా పృథ్వీ, కొత్త బాస్కి తిరిగి నమస్కారం కూడా పెట్టే టైం కూడా లేదు. నాకెందుకులే సార్, బాసుల గురించి మీరేం మాట్లాడినా నేను సైలెంట్గా ఉంటేనే బెటర్. లేదంటే బూమరాంగ్లా తిరిగి నా మెడకే చుట్టుకుంటుంది. గుడ్ మార్నింగ్ ఆకాష్. సారీ ఫర్ ద లేట్. యాక్చువల్లీ ఏమైందంటే కావేరిని మార్కెట్కి తీసుకెళ్ళి అక్కడ పర్స్ మర్చిపోయి తిరిగి డ్రాప్ చేసి వచ్చేసరికి. హలో రవిప్రకాష్ గారు, లాజిస్టిక్స్ డీటెయిల్స్ అన్నీ మన సిస్టంలో అప్లోడ్ చేస్తున్నారా? ఈ ఆఫీస్లో ఉన్న అందరినీ ఒక విషయం క్లియర్గా తెలుసుకోమని చెప్పండి. వాళ్ళ అభిప్రాయాలు, నిర్ణయాలు అన్నీ పక్కన పెట్టి నా మాటకు విలువ, గౌరవం ఇవ్వమని చెప్పండి. అప్పుడే ప్రాజెక్ట్ అయినా లైఫ్ అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది. నువ్వు ఏం చెప్పాలనుకున్నా డైరెక్ట్గా నాతోనే మాట్లాడచ్చు కదా. ఈ ప్రాజెక్ట్ గురించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. హలో రవిప్రకాష్ గారు, మన కొత్త బాస్కి ప్రాజెక్ట్ గురించి ఏదో క్లారిటీ కావాలంట, వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి. నా డౌట్లు క్లియర్ చేయాల్సింది నువ్వు, రవిప్రకాష్ గారు కాదు. చెప్పండి సూర్య సార్. మనం ప్రాజెక్ట్ చేస్తున్న ల్యాండ్కి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయమన్నాను. చేశారా? ఎస్ సార్, ఆల్రెడీ ఆకాష్ సార్కి మెయిల్ చేశాను. రవిప్రకాష్ గారు, నా ఒక్కడికే పంపిస్తే ఎలా అండి? పార్ట్నర్ కూడా పంపాలి కదా. ఒకే క్యాబిన్లో కూర్చున్నంత మాత్రాన ఒకేలా ఆలోచిస్తారు. ఒకేసారి పంపిస్తే చాలని ఎలా అనుకుంటారు? సారీ సార్, ఇప్పుడే పంపిస్తాను. ఆకాష్, ఎందుకు ఇలా చేస్తున్నావు? నాతో మాట్లాడు. స్కూల్ స్టూడెంట్లా బిహేవ్ చేయొద్దు. ఆకాష్, ఆకాష్, నీ కాఫీ చెప్పనా? కమాన్ ఆకాష్, ఏదో ఒకటి మాట్లాడు. కోపం ఉంటే తిట్టు, అంతేకాని ఇలా సైలెంట్గా ఉండొద్దు ప్లీజ్. చెప్పండి సార్. నాకు కాఫీ తీసుకునిరా. సార్కు కూడా ఏం కావాలో కనుక్కో. చెప్పండి సార్, ఏం కావాలి? నాకే వద్దు, నువ్వు వెళ్ళు ప్లీజ్. ఆకాష్, నాతో మాట్లాడు. పృథ్వీ, ఉదయం నుండి గమనిస్తున్నాను, మన బాస్లు ఇద్దరి మధ్యలో ఏదో తేడా వచ్చింది. ఏమై ఉంటుందంటావు? నాకేం తెలియదు సార్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. నువ్వు ఇన్వాల్వ్ కాకపోయినా ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను.